నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు కొత్త సమస్య డిజిటల్ ఎకానమీ వైపు. డిజిటల్ ఎకానమీలో ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం అధ్యయనం చేయలేదు అన్నది ఈరోజు ఆర్థిక నిపుణులు చెప్తుంటారు అనమాట. అదే సందర్భంలో కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి సమస్య పెట్రోల్ డీజిల్ బంకులకు సంబంధించినటువంటి విషయంలో ఆ 1% ట్యాక్స్ ఎవరు భరించాలి అన్న అంశం మీద నెలకొన్నటువంటి వివాదం. నేను అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకులు బంద్ చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో అర్ధరాత్రి కేంద్ర మంత్రులు జరిపినటువంటి చర్చల తర్వాత 13వ తేదీ వరకు పెట్రోల్ బంకులు యథావిధిగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుని యాక్సెప్ట్ చేస్తాం, ఈలోగా అసలు ఎవరు అది భరించాలో తేల్చండి అనేది ఈరోజు పెట్రోల్ బంకులు అడుగుతున్నటువంటి సమస్య. ఈ సమస్యకు సంబంధించి దేవప్రసాద్ గారు, ఇది ఒక కొత్త సమస్య ఇప్పుడు అంటే ఇంప్లిమెంటేషన్లో వస్తున్నటువంటి ఇప్పుడు మొత్తంగా కూడా డిమానిటేషన్ తర్వాత తీసుకునేటువంటి చర్యలు అంటే ప్రజలకి అవసరమైనటువంటి సౌకర్యాలు తీసుకునేటువంటి చర్యల్లో సరైనటువంటి ఫలితాలు రాలేదన్నది మనకు మళ్ళీ ఇది ఒక ఉదాహరణ. డెఫినెట్గా పెట్రోల్ బంకులకు సంబంధించి ఇలా మొత్తం డిజిటలైజేషన్ వైపు పోవాలి, ప్రతి ఒక్కరు కార్డు ఉపయోగించుకోవాలి, వినియోగదారునికి 0.75% ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో కార్డు కోట్ల రూపాయల తాయిలాలు కూడా అనౌన్స్ చేశారు. ఎవరైతే డిజిటల్ ఎకానమీ వైపు వెళ్తారో వాళ్ళకి ఆల్రెడీ తర్వాత ఇవాళ నగదు మీద అనేక ఆంక్షలు ఉండడం వలన ఎవరి దగ్గర కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ స్వేచ్ఛగా నేను పెట్రోల్ పోసుకుంటాం అని చెప్పి మధ్యదారిలో పెట్రోల్ బంకు పోయిన తర్వాత నువ్వు స్వైపింగ్ లేదనేటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తున్నటువంటి అనేక ఇబ్బందులు నిన్న మొత్తం కూడా చూసాం. వాళ్ళకు 1% ట్యాక్స్ కట్ చేసుకొని డబ్బులు చెల్లిస్తుంటే బ్యాంకు వాళ్ళకు వచ్చేదే 0.3 నుంచి 0.5% వరకు అని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెప్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఉల్టా మనం ఇచ్చినటువంటి డబ్బులు ఉల్టా కోవాలన్నట్టు మన దగ్గర నుంచి డబ్బులు పోపుచుకున్నందుకు వినియోగదారునికి వీళ్ళు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎదురవడం వల్ల వాళ్ళ బ్యాంకులన్నీ కూడా నష్టపోతాయి, పెట్రోల్ బంకులన్నీ కూడా. కాబట్టి మేము వేయలేమన్నారు. వాళ్ళ డిమాండ్ చాలా న్యాయమైనది. లక్ష్మణ గారు దానికి చెప్పొచ్చు మేము తర్వాత పెడతామనొచ్చు. కానీ ఈ 12-13 రోజులుగా నష్టపోయిందని ఎవరు రియంబర్ చేస్తారు? మీరు టోల్ ట్యాక్స్లకైతే బడా కాంట్రాక్టర్లకు కార్పొరేటర్లకైతే టోల్ ట్యాక్స్కు మీరు వాటికి రియంబర్స్ ఇస్తామని చెప్తున్నారు, వాటికి నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ చిన్న పెట్రోల్ బంకులకు కమిషన్ల మీద పనిచేసేటువంటి యజమాన్యాల కోసం ఏం చర్యలు తీసుకుపోతున్నారు అనేటువంటిది కూడా ఇలా కేంద్రం స్పష్టం చేయాలి. రెండవది, ఇలా బ్యాంకులో వచ్చినటువంటి డబ్బులు ఇవాళ ఎక్కడ కూడా బ్యాంకులకి మెకానిజం లేదు. ఫేక్ నోట్ అయింది, మంచి నోట్ అయింది, తెస్తున్నారు, కుప్పలుగా పడేసారు. అసలు ఈ బ్యాంకులో నిలువైనటువంటి ఎంత ఫేక్ నోట్స్ వచ్చినాయి, ఇలా ఫేక్ నోట్స్ ఎంత వచ్చినాయి, అసలైన నోట్లు ఎంత వచ్చినాయి, నిజమైనటువంటి ట్యాక్స్ పేయర్స్కి మేము ఏం చేయబోతున్నాం, నిల్వలు కనీసం నిజాయితీగా ట్యాక్స్ పే చేసిన వాళ్ళకన్నా నిల్వలు ఉపసంహరించుకునేటువంటి అవకాశాన్ని కదా గతంలో ఇచ్చినటువంటి ఐటీ ఆధారంగానన్నా మీరు 24,000కి 50,000 పెంచవచ్చు. అందరికీ ఒకే శిక్ష. ఇవాళ 60 రోజులుగా నల్ల కుబేర్లకు గదే శిక్ష, సామాన్యుని సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి అనేక కథనాలు వాళ్ళు అంటున్నారు. 100 మందితో పాటు వాళ్ళని కూడా అంటున్నారు. ఒక్కడు లైన్లో నిలబడతారు శిక్షలు లేవు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు దాంతో కంపారిజన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా డెఫినెట్ గా ఇవాళ దీనికి సంబంధించినటువంటి విషయంలో రాత్రి ఏదో చర్చలు జరిగినాయి. కానీ పర్మనెంట్ గా డిజిటల్ ఎకానమీ పోయడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి దోహదపడే విధంగా ప్రాక్టీస్ ఉండాలి తప్ప దానికి మీరు చేయకూడదు అనేటువంటి పద్ధతిలో ఇవాళ నిర్ణయాలు డిమానిటైజేషన్ తర్వాత ఏదైతే డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో కోట్ల రూపాయల్లో లక్షల రూపాయల్లో టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి దానికి లీగల్ శానిటీ ఉండడం కోసం కరెన్సీ అనేటువంటిది ట్రాన్స్పరెన్సీ ట్రాన్సాక్షన్ కోసం అది. కానీ ఇవాళ కాంగ్రెస్ రాజకీయం చేస్తూ ఉన్నది ఈ ఇష్యూను. ఎందుకు టమాటాలు అమ్మేటోళ్ళు ఇది తీసుకుపోతారా, అది తీసుకుపోతారా, స్వైపింగ్ మిషన్ తీసుకుపోతారా, దీన్ని జేబులో పైసలు కొనుక్కుంటాడు అనే మాట ముఖ్యమంత్రి మిమ్మల్ని సమర్థించే ముఖ్యమంత్రి అన్నట్టు వాస్తవం కదా. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిండ్రు, చేపలు ఉన్నా, టమాటా ఉన్నా డబ్బులు వెంకటరామనారెడ్డి గారు ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడొచ్చు ఒక అంశాల్లో చెప్పండి. మీరు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ఎవరు ఏమన్నారని కాదు, క్షేత్రంలో అటువంటి సమస్య ఉందా లేదా చెప్పండి. అసలు
ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా మీకు నేను క్షేత్రస్థాయిలో ఇలా చేపలు కొనడానికి మీరు స్వైపింగ్ చేస్తారా? మీకు నేను ఆటో రిక్షా స్వైప్ చేస్తున్నాం. అటువంటి ప్రయత్నం టమాటాలు చేస్తున్నాం. కొనే దగ్గర స్వైపింగ్ మిషన్లు అడిగినరా? మీకు ఏమన్నా మీరు టమాటాలు కొట్టలేరా? ఉల్లిగడ్డలు కొట్టలేరా? నడుస్తలేదా? పాజిటివ్ కోణంలో మేము పాజిటివ్ కోణం చెప్తే మీరు నెగిటివ్ కోణానికి వస్తున్నారు. మీరు డెఫినెట్ గా ఇప్పుడు మురళి గారు లక్ష్మణ్ చెప్పిన సమాధానం ఏంటంటే 60-60% డెఫినెట్ గా డిజిటల్ కాంగ్రెస్ 30-40% క్యాష్ ఫ్లో బంగారాన్ని తీసుకొని బంగారం ఎవరైనా గుంజుకపోతారు. డిజిటల్ ఎకానమీ మాట్లాడుతున్న సందర్భంలో లక్ష్మణ్ గారు డిజిటల్ ఎకానమీ మాట్లాడే సందర్భంలో వచ్చినటువంటి పెట్రోల్ బంకుల సమస్య. పెట్రోల్ బంక్ అనేది నిత్యావసరం. అది ఎవరి ప్రతి ఒక్కరికి చిన్న బండోడైనా పెద్ద బండోడైనా పెద్ద కారోడైనా ఎవడైనా వాడాల్సిందే. పెట్రోల్ అటువంటి ఇష్యూస్ రిజాల్వ్ చేయకపోతే 60 రోజుల తర్వాత మనం అటువంటి ఇష్యూస్ రిజాల్వ్ చేయకపోతే అన్నది వారి ప్రశ్న. మురళి గారు, బ్యాంకు పెట్రోల్ బంకుల మధ్యలో వచ్చినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో కేంద్రం అంతా అడ్రస్ చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఒక పరిష్కారాన్ని అవుట్కమ్ తీస్తారు. మీరు ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు బ్యాంకు మరి ఏదైతే పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఉండేటువంటి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అవుట్కమ్ తీస్తారు. ప్రోత్సాహకాలని చెప్తూ ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనేటువంటి ఇప్పుడు ఇష్యూ రేజ్ అయినప్పుడు దానికి సొల్యూషన్ ఇష్యూ రేజ్ అయినప్పుడు దాని భూతాన్ని లెక్క చూస్తే ఎట్లా? దాని అపోహలు ప్రజల్లో సృష్టించే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఈ రోజు పెట్రోల్ పంపుల విషయంలో వారు ఏమంటున్నారు, మేము వచ్చిన తర్వాత ఇప్పటికే మీరు దాదాపుగా ఈ పాత నోట్లను ఒప్పుకోమని చెప్పిన దగ్గర నుంచి మొత్తం కూడా ఎవరైతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నారు. పెట్రోల్ పంపుల క్యాష్ అనేది 15-20% 80% వీటినే వాడుతూ ఉన్నారు. ఈ వాడినటువంటి రోజులకే ఇప్పటికే 1% కట్ చేసిన వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళి 1% కట్ అయింది. వచ్చే లాభమేమో 3%, 0.3%, పోయేదేమో 1% అయితే ఈ 0.7% ఎవరు భరించాలా? అంటే మీరు లక్ష్మణ గారు అవగాహన ఉన్నదా? ఉంటే మీరు పార్లమెంట్ లో ప్రతిపక్షంగా పార్లమెంట్ లో ఎందుకు రాలేదు? మీకు ఇష్యూస్ మీద తిరుగుతాడు, తప్ప విదేశాలు తిరుగుతాడు తప్ప వీళ్ళ నాయకుడు ఎదురుదాడితో తప్పించుకోలేరు. మీరు అడుగుతా ఉన్నా 0.3% వాళ్ళకి ప్రాఫిట్ వస్తే మీరు 1% కట్ చేస్తే ఇది ఎట్లా అడ్రస్ చేస్తారనేది అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు క్యాష్లెస్ సొసైటీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఈరోజు టమాటా గురించి మీరు ప్రస్తావన చేసిండ్రు. మీరు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో, మనందరం కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు మీరు బడా కార్పొరేట్ రిలయన్స్లను, పెద్ద పెద్ద షాప్లను ఎంకరేజ్ చేయడానికి మీరు కార్డును నిజంగా టమాటా తక్కడ పెట్టుకొని అమ్ముకునే ఒకటి మహిళ మీరు చిల్లర ఇవ్వకపోతే క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ అడిగితే ఎవరు అడగరు. ఈ రోజు నేను కూరగాయలు పండిస్తా ఉన్నా, నేను కూరగాయలు పండి నా కూరగాయలు ఆ నిర్ణయం 10 రూపాయలు ఇప్పుడు కొనేటోళ్ళు లేడు. పారవశ పరిస్థితి వచ్చింది. అరే ఈరోజు పారవశ పరిస్థితి వచ్చింది. చిన్న మనిషికి 1 కోటి రూపాయలకు ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసేటువంటి 99 లక్షలు మీరు బ్యాంక్ ద్వారా కట్టాల్సిందే. చిన్న జీవికి అది చాలా పెద్ద సమస్య. చిన్న వ్యాపారికి అది చాలా పెద్ద సమస్య కదా. మీరు ఒకటి మాట్లాడితే పుండో కాడ ఉంటే మందో కాడ పెట్టినట్టు ఓ సమస్య ఉంటే ఓ మరో సమస్య. మీరు నిజంగా నల్లధనం రియల్ ఎస్టేట్ ఉన్నదనో లేకపోతే ఎక్కడ డిజిటల్ ఎకానమీలో ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కరు ఇరు నాయకుల గురించి పెద్దరెడ్డి గారు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఇస్తే ఇద్దరు కూడా అనుభవం నాయకులు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు నాయకులు. గ్రామాలలో పోతే బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తను సహించడు, కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త ఇద్దరు కూడా ఆ కార్యకర్తల ఘర్షణలాగా మనం ఇక్కడ మీ పరిధిని మించిన సబ్జెక్టులకు వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నాం. మీరు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని అంటలేను, కానీ అంత పెద్ద సబ్జెక్టు మనం ఇక్కడ డిస్కస్ చేస్తే సాధ్యం కాదు. ఒకటి ఒక విషయం ఇక్కడ నేనేమంటున్నానంటే కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు కార్డులపై సేవా రుసు ప్రస్తుతానికి లేదన్నాం,
అంటే ఇంత ఇన్కన్సిస్టెన్సీ నిర్ణయాలు వద్దంటున్నా. అర్ధరాత్రి దాకా ఆలోచించుకుని అర్ధరాత్రి ప్రకటన చేసేసి మళ్ళీ ఉంది లేదు అనే పద్ధతిలో ఒక దిక్కు మనం డిజిటల్ ఎకానమీ అంటున్నాం, ఒక దిక్కు మన బ్యాంకు నుంచి క్యాష్ ఇంతే డ్రా చేయాలి, అంతకంటే ఒక డ్రా చేయదు అంటున్నాం. అది కూడా పెద్ద నోట్లు అంటున్నాం. 2000 నోటు తీసుకుపోయి 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటాడు, ఆ 2000 నోటు ఇస్తే వాడు లీటర్ పెట్రోల్ పోసి చిల్లరించే పరిస్థితి లేదు కదా. ఇవన్నీ వాస్తవాలన్నీ మనం అర్థం చేసుకోకుండా మన ఉదిక్కు రాయితీలు ప్రకటించుకుంటూ మళ్ళీ ఉదిక్కు మీరు ట్యాక్సేషన్ అనే మాట మాట్లాడుతున్నాం. ఇవాళ చెప్తున్నా కదా 4 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చి రావచ్చు, కానీ ప్రతి 130 కోట్ల ప్రజలు కూడా అందరూ ట్యాక్స్ పే చేస్తున్నారు ఇంకో రకంగా. ఇవాళ 1 లీటర్ మీద 40 రూపాయలు పే చేస్తున్నారు, రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ 40 రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రజలు. అలాంటి ప్రజలకు వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్లు, దీని తర్వాత మాకు 10 రూపాయలు తగ్గుతుందని ఎక్స్పెక్టేషన్, కానీ మళ్ళీ 2-3 సార్లు పెంచడం జరిగింది. కనుక మనం ప్రతిదీ నిర్ణయం తర్వాత కూడా ఏది కూడా మనకు మినహాయింపు జరగకుండా, ఎలాంటి రిలీఫ్ కనపడకుండా మళ్ళీ మనం పోటు మీద పోటు ఇది పన్నుపోటు రోకట్ పోటులాగా పడితే ఏమంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుంది అనేది మాకున్నటువంటి సలహా. మేము టీఆర్ఎస్ మాట్లాడినా నేను మాట్లాడినా ఇంచుమించు దీన్ని సమర్థించిన వాళ్ళం, మోడీ నిర్ణయం సమర్థిస్తున్న వాళ్ళం కనుక వారికి ఇబ్బంది కలగకూడదు. ఈ షుడ్ బి సక్సెస్ కావాలి, కానీ గొప్ప నాయకుడు పేరు తెచ్చుకోవాలని కోరుకునే వాళ్ళగా సలహా ఇస్తున్నాం. మనం దాన్ని కొన్ని జీర్ణించుకొని కొంత మనం దాన్ని ప్రజలకు ప్రాపర్ కమ్యూనికేట్ చేయాలి తప్ప మనం విత్తనవాదం చేసుకుని అడ్డగోలు మనం మాట్లాడుకునే ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్ పడిపోయి మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇలాంటి నిర్ణయాలు ఆచితూచి ఆలోచించాలి. ఇంకా మనం సబ్స్టెంట్ కరెన్సీని మనం ప్లేస్మెంట్ చేయలేదు, ఇంకా అకౌంట్ను మనం కరెక్ట్గా స్క్రూటినీ చేయలేదు, బ్లాక్ ఎంతో వైట్ ఎంతో మనం ఇంకా తేల్చలేదు. అవన్నీ తేల్చుకోకుండా ఈ నిర్ణయాలు వద్దు. ఈ నిర్ణయాలు ఆ నిర్ణయాలు అయిన తర్వాత దానికి ప్యారల్ నిర్ణయాలు తీసుకొని ప్రజలు యాక్సెప్ట్ అయ్యే నిర్ణయాలు తీసుకొని రేపు బ్రహ్మాండం శబాష్ అనే పద్ధతిలో నిర్ణయాలు ఉంటే దీని యొక్క ఫలితాలు వస్తాయి. దాని ఫలితాలు పార్టీకి ఉపయోగపడతాయి, ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. లేకపోతే ప్రమాదం ఉంది. పెద్దిరెడ్డి గారు అన్నదానికి ఇవాళ విధానపరమైనటువంటి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా అనేక మంది స్వాగతించినటువంటి సందర్భాన్ని ఉపయోగించుకొనైనా ఈ హడిల్స్ని దూరం చేయడానికి తీసుకునేటువంటి చర్యలు వికటిస్తే ఇవాళ అందరూ కూడా పునరాలోచించుకునేటువంటి పరిస్థితి ఎదురుగాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ సమర్థించిన పార్టీలు కూడా వస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించలేకపోతే డెఫినెట్ గా మళ్ళీ మూకుమ్మడిగా అన్ని పార్టీలు సలహాలను పట్టించుకోవాలి కదా. లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ విషయంలో చర్చ వచ్చింది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వల్ల ఇవాళ బీడీ కార్మిక రంగంలో ఏదైతే మీరు అసలు సమస్య పక్కన పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు అసలు ప్రయోజనాల గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరా? ప్రయోజనాల గురించి మాట్లాడే నేను చెప్పేది అసలు నేను ఏం చెప్తున్నా అడ్డగించడం కాదు, వాదం సంవాదం కాదు. మీరు వినండి ఒక్కసారి, ఇది చాలా మంచి నిర్ణయం, మన గోలు చాలా ఉన్నతమైనది అనేటువంటి దానిలో మాకు ఎవ్వరికి రెండో అభిప్రాయం లేదు. కానీ ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరుకోవడానికి అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని మీరు ఏ విధంగా వాటిని దూరం చేస్తారన్నదే ఇలా సామాన్య దాన్ని అది చెప్పండి. మీరు దానికి ఓకండి. మళ్ళీ మనకి చెడ్డ పేరు తెచ్చుకునే దూరం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు, దాంట్లో సంశయం లేదు. రెండో విషయం, ఇవాళ చాలా అసంఘటిత రంగంలో కూడా లేకపోతే ఒక యజమాని దగ్గర అబౌవ్ 8 పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉంటే క్యాష్ ద్వారా బ్యాంక్ ద్వారా వాళ్ళకి పేమెంట్ వస్తే వాళ్ళకి పిఎఫ్ వస్తుంది. పిఎఫ్ వస్తే 10 లక్షల రూపాయలకు ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది. పెరుగుతున్నటువంటి లాభాలు ఏమీ లేవు. డెఫినెట్ గా కానీ వస్తున్నటువంటి సమస్యలు అధికార పార్టీ ఏ రకంగా పరిష్కరిస్తుంది అనేది ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నటువంటి మాట. చర్చలు పాల్గొన్నటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్, న్యూస్ వాచ్ చూస్తూనే ఉండండి.